నిరసన తెలపడంలో ఒక్కొక్కరిది రాజకీయ నాయకులది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ కదా సార్. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై చాలా వినూత్నంగా డిఎంకే ప్రభుత్వ తీరు మీద తన నిరసన తెలియజేశారు. చొక్కా విప్పేసి పాదరక్షలు వదిలేసి కొరడాతో దెబ్బలు కొట్టుకున్నారు. కారణం ఏంటంటే ఒక ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆయన ఈ కొరడాతో బాదుకున్నారు సార్. రాష్ట్రంలో డిఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు చెప్పులు వేసుకోనని కూడా శపథం చేశారు. సో అన్నామలై నిరసన తీరు కామెంట్. ఉత్తరప్రదేశ్లో చెప్పులు లేకుండా పాదయాత్ర చేసి ఊరూరా కొరడా దెబ్బలు తిని దళితవాడల్లో తిని వస్తే మంచిది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో హత్రాస్ ఎన్ని చూసాం మనం. నిన్న ఉత్తరప్రదేశ్లో దళిత బిడ్డల పైన అత్యాచారాలు మామూలుగా ఉండవు, నిరంతరం పేపర్లో చూస్తుంటాం మనం. అందువల్ల తమిళనాడు నుంచి వెంటనే యూపీ కూడా వెళ్ళి ఆడ కూడా పాదయాత్ర చేసి చెప్పులు లేకుండా కొరడాతో కొట్టించుకుంటూ తిరిగితే అప్పుడు యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలు చెప్తే తింటలేడు కనుక తన సొంత పార్టీ వాళ్ళు చెప్తే ఉపయోగపడుతుంది. అందువల్ల ఖచ్చితంగా శాంతి భద్రతలు ఫెయిల్ అయితే, అత్యాచారాలు ఫెయిల్ అయితే బాధితులు సమీకరించాలి, ప్రజల్ని సంఘటితపరచాలి, ప్రజా ఉద్యమం నిర్మించాలి, ప్రతిపక్షం ఒక పీపుల్స్ రెసిస్టెన్స్ అగైన్స్ట్ ద రాంగ్ పాలసీ చేయాలి. కానీ ఈ రకమైన సినిమాటిక్ అంటారే, ఫిల్మీ సినిమాలలో హీరోలు చేస్తుంటారు. ఇదేంటంటే పబ్లిసిటీ స్టార్ట్. అన్ఫార్చునేట్లీ మీడియా కూడా ఏమైంది, ఇప్పుడు అన్నామలై నార్మల్గా నిరసన తెలిపాడు అనుకోండి, ఒక 5,000 మందితోనో 2,000 మందితోనో ప్రదర్శన చేస్తే ఇవాళ హైదరాబాద్లో కూర్చొని మనం మాట్లాడుకునే వాళ్ళం. ఫ్రంట్ పేజీలో కూడా ఉండదు, అసలు 2,000 కాదు, లోపల వేలు కూడా ఉండదు. ఇక్కడైతే లోపల వేలు ఉండదు, తమిళనాడులో ఏమంటే లోపల వేలు ఉంటుంది. మరి ఏం చేయాలి? మీడియా పట్టించుకోదు, సమాజం పట్టించుకోదు. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఏంటి? రాజకీయ నాయకుడు ప్రజల్ని నిరంతరం అట్రాక్ట్ కావాలి. లేక సినిమా ప్రమోషన్ లాగా ఇది కూడా ఒక ప్రమోషనే. పాలిటిక్స్ ఈజ్ ఆల్సో మార్కెటింగ్, పాలిటిక్స్ ఈజ్ ఆల్సో సేల్స్ ప్రమోషన్. పొలిటీషియన్ షుడ్ ప్రమోట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. తనను తాను రెగ్యులర్గా ప్రమోట్ చేసుకోవాలి. ఎలా ప్రమోట్ చేసుకుంటాడు? అనివార్యం కదా. అందువల్ల ఇలాంటి వింత పోకడలతో ప్రమోట్ చేస్తాడు. నాకు ఇప్పటి గుర్తు, శాసన మండలిలో నేను ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్లోనే ధరల పెరుగుదల పైన చర్చ వచ్చింది. కాసు కృష్ణారెడ్డి గారు మంత్రి. సో నేను ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్. ఒక ½ అవర్ మాట్లాడాను ప్రైస్ రైస్ పైన. ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి, చర్యలు ఏంటి. సో నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఇలా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ, కన్జ్యూమర్ రీసెర్చ్ సెంటర్స్, ఇలా అనేక సంస్థల రిపోర్ట్లు, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్, ఇలా అనేక సంస్థల రిపోర్ట్లను కోట్ చేస్తూ చాలా డీటెయిల్గా మాట్లాడాను. మాట్లాడిన తర్వాత కాసు కృష్ణారెడ్డి గారు ప్రత్యేకంగా నా లాస్ట్లో ఉండే సీటు, ఎండింగ్ బెంచ్ మాది. సో ఆ బెంచ్ దగ్గరికి వచ్చి అభినందించాడు. ఫస్ట్ 3-4 డేస్లోనే చాలా బాగా చెప్పారు సార్, ప్లీజ్ కమ్ ఫర్ ఎ కప్ ఆఫ్ టీ, విల్ డిస్కస్ వాట్ షుడ్ బి డన్ అని ఇన్వైట్ చేశారు. అప్పుడు నాకు ఇప్పటికి గుర్తు, తెల్లారి పత్రికలో ఒక్క లైన్ లేదు, ఒక్క అక్షరం లేదు, ఒక్క అక్షరం లేదు. సో మళ్ళీ మీడియాలో అందరూ మిత్రులే నాకు, నా స్టూడెంట్స్, జూనియర్లు, సీనియర్లు, క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, అందరూ ఫ్రమ్ టాప్ లెవెల్ ఎడిటర్లు, సిఇఓల నుంచి మొదలుకొని సబ్-ఎడిటర్ల వరకు రిలేషనే. సో ప్రతి మీడియాలో, ఇప్పుడు నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం చదువుకున్నాను, ఆడ జర్నలిజం పాఠాలు చెప్పాను కనుక ఉస్మానియా జర్నలిజం ప్రొడక్ట్స్ మొత్తం తెలుగు మీడియాను శాసిస్తారు. ఇంగ్లీష్ రీజన్ తెలుగే కాదు, ఈవెన్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్. నేను మళ్ళీ ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజంలో కూడా మోర్ దెన్ 10 years క్లాసులు చెప్పాను. ప్రతి టీవీ ఛానల్లో క్లాసులు చెప్పాను, ఎవ్రీ టీవీ ఛానల్. ఏబిఎన్లో చెప్పాను, సాక్షిలో చెప్పాను, ఈనాడులో చెప్పాను, నాకు కూడా 2008 కై న్యూస్లో చెప్పాను. సో ఇలా నేను ఎందుకు చెప్పాను, ఇన్ని పరిచయాలు ఉన్నాయి కదా, నేనంటే అందరికీ మిత్రుడే కదా. కానీ నా వార్త రాలే. తెల్లారి నాతో మినిస్టర్ అన్నాడు, చూడండి సార్ మీరు అంత బాగా మాట్లాడారు, మీడియా మీ వాళ్ళు, మరి మీ వార్త రాలే అంటే. నిజమే సార్, నేను గుమ్మడికాయలు, పొట్లకాయలు, టమాటాలు పట్టుకొని వచ్చి నా తలకాయ మీద టమాటా పలకొట్టుకొని ఆ టమాటా రసం కారుతుంటే ఓ పొట్లకాయ ఇట్లా మిడకేసుకొని పాములాగా, 2 సూరకాయలు ఒక భీములాగా ఓ గుమ్మడికాయ వెనక్కి కాలు కట్టుకొని వస్తుంటే మామూలుగా ఉండేది కాదు, ఫుల్ పేజ్ ఉన్నదో నేనే ఉండేది. ఎందుకు? దట్ ఈస్ హౌ ద సొసైటీ వాంట్స్. అంటే సొసైటీ మీడియా అట్లా తయారైంది. సో అది అట్రాక్షన్. సీరియస్గా డిస్కషన్ పెడితే ఎవరు చూడాడు. సో దీనివల్ల క్రియేటివ్గా ఉండాలి. క్రియేటివ్గా ఉండడం తప్పు కాదు. ఇప్పుడు నేను కూడా క్రియేటివ్గా ఉన్న ఉదాహరణ ఉంది. ధరలు ఒకసారి పెరిగినప్పుడు నేను ఏం చేశానంటే, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే
ధరల పెరుగుదలను నిరసనగా ఒక హైదరాబాద్ చివరిలో ఉన్న పొలాల దగ్గరికి వెళ్ళి టమాటాలు తీసుకొచ్చి ఇందిరా పార్క్లో సగం ధరకు అమ్మి చూపెట్టాడు. అమ్మి చూపెట్టడం ఒక లాభం కూడా సంపాదించాను. ఇప్పుడు నేను ఒక్కరిని చేయగలిగినప్పుడు ప్రభుత్వం ఎందుకు చేయలేదు అని అడిగారు. తర్వాత ప్రతిపక్షాలు కూడా ఇదే రకమైన నిరసన మొదలుపెట్టాయి. దాని మీద టీవీ ఛానల్ హాఫ్ అన్ అవర్ డిబేట్ నడిపాయి. నన్ను పిలిపించి టమాటాలు కూడా కుప్పలకు పోసి, అంటే అది తప్పు కాదు. మళ్ళీ అంటే టు అట్రాక్ట్ పీపుల్ యూ కెన్ డూ జిమిక్స్, నథింగ్ రాంగ్. కానీ ఆ స్ట్రేంజ్గా ఉండకూడదు, ఆడగా ఉండకూడదు. మెయిన్ పర్పస్ కొరడాతో ఈయన కొట్టుకుని ఏమొస్తుంది, కొట్టాల్సింది ప్రభుత్వాన్ని. తనంతాను కొట్టుకుంటే ఏమొస్తుంది అంటే తనంతాను కొట్టుకుంటే అది ఉపయోగం ఉంటుందా? ప్రభుత్వాలు కొరడాతో కొట్టలేక తనంతాను కొట్టుకుంటే ఉపయోగం లేదు. చెప్పులు లేకుండా వెళ్తా ఏమవుతుంది దానివల్ల? కెన్ ఎనీథింగ్ హ్యాపెన్. కానీ ప్రజల్ని ఏదో రూపంలో అట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు అన్నట్టే అన్నామలై తమిళనాడు రాష్ట్ర బీజేపీ నాయకుడు అయ్యాక బీజేపీ పెరిగింది కూడా తమిళనాడులో. సో ఈ స్ట్రాటజీ ఈజ్ ప్రూవింగ్ టు బి కరెక్ట్ కదా. అల్టిమేట్లీ క్యాట్ మే బి బ్లాక్ ఆర్ వైట్, ఇట్ షుడ్ క్యాచ్ ద మైస్ అంటారు. పిల్లి నల్లదా తెల్లదా కాదు, పిల్లి ఎలకని పట్టాలి. అన్నామలై కొరడాతో కొట్టించుకున్నాడా, చెప్పులు లేకుండా నడిచాడా, ఆయన సీరియస్గా ఒక ప్రజల ప్రతిఘటన నిర్మించాడా అనేది అనవసరం కదా. అల్టిమేట్గా వాళ్ళ పార్టీని పెంచుకుంటున్నాడు కదా. సో వాట్ మ్యాటర్స్ ఈజ్ ది ఎండ్స్ డిటర్మైన్ మీన్స్. సో అందువల్ల కెన్ ఎనీబడి క్వశ్చనింగ్. సో ఎవరు క్వశ్చన్ చేయగలుగుతారనే ప్రశ్నకు వచ్చింది. బట్ పాలిటిక్స్లో ఇట్ మేక్స్ పీపుల్ టు సీరియస్లీ ఇంట్రెస్ట్. నేను పాదయాత్ర గురించి వాజ్పేయి గారిని ఒకసారి క్వశ్చన్ అడిగాను. చంద్రశేఖర్ ఒక వాజ్పేయిని ఒకటేసారి ఇంటర్వ్యూ చేశాను. ఆసారి చంద్రశేఖర్ పాదయాత్ర చేస్తుంటే అడిగాను, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ చంద్రశేఖర్ పాదయాత్ర అని. అంటే ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అన్నాడు. గుడ్ ఫర్ హెల్త్ ఫర్ యంగ్ పీపుల్ లైక్ చంద్రశేఖర్, నాట్ ఫర్ మీ అన్నాడు. సో యువకులైన చంద్రశేఖర్ లాంటి వాళ్ళకి ఆరోగ్యానికి మంచిది అన్నాడు. సో అందువల్ల పాదయాత్ర ఆరోగ్యానికి మంచిదే. కానీ కాస్త చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఆయన డయాబెటీస్ లేదు, యంగ్ కదా, అందులో ఐపీఎస్ అధికారి, చాలా దేహదారుఢ్యం ఉన్న ఫిట్నెస్ ఉన్న వ్యక్తి కనుక డయాబెటీస్ అంత మాత్రం దయచేసి చెప్పులతో నడవద్దు. ఎందుకంటే ఇట్ కెన్ లీడ్ టు అన్నెసెసరీ ఎయిల్మెంట్స్. అందువల్ల ఫైన్, గుడ్, మంచిదే కదా హెల్త్కు.